హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యమ స్టడీస్. ఈరోజు మనం టాపిక్ క్లాస్ 4 అనమాట. ఈరోజు నిన్నటి క్లాస్లో అయితే శిలాయుగం, వాటి రకాలు అండ్ ఏ యుగంలో ఎలాంటి నాగరికత వర్ధిల్లింది అండ్ వాటి గురించి పూర్తి వివరాలు అయితే చూసాము. ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గురించి అయితే క్లియర్గా అయితే చూద్దాం. దీని గురించి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని స్థాపన ఎప్పుడు అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే ఒక క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ అయితే తెలియజేయండి. కామెంట్ ఎవరు చేస్తారో చూద్దాం ఫస్ట్గా. అండ్ వచ్చేసి తెలిసిన ప్రతి ఒక్కరు చేయండి, లేదంటే నేను వీడియోల మధ్యలో టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. మీరు వీడియో చూసిన తర్వాత నేను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. క్వశ్చన్ ఏంటంటే C14 అంటే కార్బన్ డేటింగ్ పద్ధతి అనేది లిబ్బీ అనే అతను కనుగొన్నారు. ఆ లిబ్బీ అనే అతను ఏ దేశానికి చెందినవాడు? క్వశ్చన్. దీనికి ఆన్సర్ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ కామెంట్. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. C14 అంటే కార్బన్ డేటింగ్ పద్ధతిని లిబ్బీ అనే అతను కనుగొన్నాడు. ఆ లిబ్బీ అనే అతను ఏ దేశానికి చెందినటువంటి అతను? కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI అంటే దీని స్థాపన ఎప్పుడు అంటే 1861లో అయితే జరిగింది. స్థాపించిన వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఇతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అండ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ASI అనమాట. ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనే అతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అండ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ASI అనమాట. ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనే అతను మొదటగా ఇండియాలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి. అండ్ 1870లో ASIని ప్రారంభించండి పునరుద్ధరించింది కూడా లార్డ్ మేయో అనమాట. లార్డ్ మేయో అనే అతను 1870లో ASIని పునరుద్ధరించాడు అంటే ప్రారంభించారు. 1901లో లార్డ్ కర్జన్ ASIని మరోసారి పునఃప్రారంభించారనమాట. అప్పుడు లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన కూడా చేశారు. ఒక నేమ్ వచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా ఏమైతే ఉంటాయో అవన్నీ మనం గుర్తు చేసుకుంటూ చదవాలి. అండ్ ASI డైరెక్టర్ జనరల్స్ పనిచేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూద్దాము. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ వచ్చేసి 1871 నుంచి 1880 వరకు అయితే తను ఉన్నారనమాట. సర్ జాన్ మార్షల్ వచ్చేసి 1902 నుంచి 1928 వరకు, అంటే ఈ కాలం వచ్చి సింధు నాగరికత తవ్వకాలు జరిపినటువంటి కాలం. నెక్స్ట్ దయారాం సహాని 1931 నుంచి 1935 వరకు. అండ్ KN దీక్షిత్ 1937 నుంచి 1944 వరకు. అండ్ మార్టిమోర్ వీలర్ అనే అతను 1944 నుంచి 1948 వరకు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి అసలు ASI అంటే ఏంటంటే పురావస్తు విషయాల మీద పరిశోధనలు చేసి నివేదికనే తయారు చేస్తారనమాట వీళ్ళ పని. నివేదిక తయారు చేసి భావితరాల వాళ్ళకి చదువుకోవడానికి ఉపయోగపడేటట్టు చేయడమే ASI వాళ్ళ యొక్క పని. దీని గురించి కొద్దిగా హిస్టరీ ఉంది. బ్రీఫ్గా చూసినట్టయితే 1784లో భారతదేశానికి రాజధాని వచ్చేసి కలకత్తా. అయితే ఈ కలకత్తాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి విలియం జోన్స్. అండ్ 1784లో రాయల్ మీన్స్ ద బెంగాల్ రాయల్ ఆర్కియాలజీ సొసైటీని ప్రారంభించారనమాట. ఎవరు ఆర్కియాటిక్ సొసైటీని ప్రారంభించిందంటే విలియం జోన్స్. అండ్ ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే భారతదేశ చరిత్రని వెలికి తీసిన సంస్థ వచ్చేసి ద రాయల్ ఆర్కియాటిక్ సొసైటీ అంటే కలకత్తాలో పెట్టడం అయితే జరిగింది దీన్ని. దీన్ని వచ్చేసి 1784లో విలియం జోన్స్ అనే అతను స్థాపించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. 1784లో విలియం జోన్స్ అనే అతను స్థాపన అయితే చేశాడనమాట. కలకత్తాలో గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఈ సంస్థ తరపున విలియం జోన్స్ 2 పుస్తకాలను అయితే ఇంగ్లీష్లోకి అనువదించాడు, ట్రాన్స్లేట్ అయితే చేశాడు. ఏంటంటే ఫస్ట్ వన్ అందులో కాళిదాస్ రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్లోకి అయితే కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉండేది. ఇదేను విలియం జోన్స్ 2 పుస్తకాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాళిదాస్ రచించిన అభిజ్ఞాన శాకుంతలం. అండ్ ఈ పుస్తకం రాసిన తర్వాత కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అని పిలవడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ ఈ ఘనత విలియం జోన్స్కి అయితే దక్కింది. అండ్ మనుధర్మ శాస్త్రాన్ని అంటే మనుస్మృతిని ఇంగ్లీష్లోకి అనువదించారు. ఎవరంటే ఇందాక చెప్పుకున్నాం కదా విలియం జోన్స్. మ్యాక్స్ ముల్లర్ జర్మనీకి చెందినవారు. మన దేశానికి వచ్చి ఆర్కియాటిక్ సొసైటీ ద్వారా ఈ సొసైటీలో ఉద్యోగం చేస్తూ జీవితాన్ని భారతదేశం కోసం వెచ్చించారు.
అండ్ ఈయన అంటే మ్యాక్స్ ముల్లర్ ఈయన ఆర్యుల గురించి అయితే పరిశోధన చేయడం అయితే జరిగింది. అండ్ మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చారని కూడా, ఆర్యులు మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చారని కూడా మ్యాక్స్ ముల్లర్ అనే అతను చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనము చరిత్ర గురించి చూసినట్టయితే భారతదేశానికి ఆర్యులు వచ్చాక నాగరికత వచ్చింది, సంస్కృతి వచ్చింది, సంస్కృతం వచ్చింది, అంటే వేదాలు ఉపనిషత్తులు వచ్చినాయని మ్యాక్స్ ముల్లర్ తన పుస్తకాల్లో కూడా రాయడం అయితే జరిగింది. అండ్ వేదాలను జర్మనీ భాషలోకి అనువాదించిన వ్యక్తి వచ్చేసి మ్యాక్స్ ముల్లర్. ఇది చాలా ఇంపార్టెంట్, సో గుర్తుపెట్టుకోండి. అంటే ఈ మ్యాక్స్ ముల్లర్ వేదాలను గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు అద్భుతమైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేంటంటే ప్రపంచ గగనతలంలో అద్భుతాలు జరుగుతున్నాయని కొన్ని అగ్రదేశాలు సంతోషపడుతున్నాయి అండ్ గర్వపడుతున్నాయి, ఆశ్చర్యాలు కూడా పడుతున్నాయి. కానీ ప్రపంచంలో ఏదైనా అద్భుతం అంటూ ఏదైనా ఉంది అంటే నేను భారతదేశాన్ని చూపిస్తాను. ఎందుకంటే ఈ జన్మకే కాదు, ఏ జన్మకి కూడా, అంటే వచ్చే జన్మకి కూడా సరిపోయేంత పుణ్యం నాకు భారతదేశంలో లభించింది అనేసి ఈ మ్యాక్స్ ముల్లర్ అనే అతను తన అభిప్రాయం గురించి అయితే తెలపడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1861లో ఏఎస్ఐని స్థాపించారని చెప్పుకున్నాం కదా మనం స్టార్టింగ్లో. సో ఏఎస్ఐని 1861లో స్థాపించారు. అంటే ఏఎస్ఐ ఇది పనిచేయడం స్టార్ట్ చేసింది ఎప్పుడంటే కలకత్తాలో అయితే స్టార్ట్ చేశారు. సో ఎప్పుడంటే 1901 నుంచి 1902లో లార్డ్ కర్జన్ కాలంలో, అంటే ఈ కాలాన్ని లార్డ్ కర్జన్ కాలం అంటారు. ఈ కాలంలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈయనే ఫస్ట్ గవర్నమెంట్ జనరల్ ఇండియా అని కూడా, అంటే ఫస్ట్ జనరల్గా ఈయనైతే ఉన్నారు లార్డ్ కర్జన్. అండ్ పురావస్తు శాఖ వారు చేసే తవ్వకాలను ఉత్కాతనములు అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఉత్కాతనములు అంటే ఏంటి అని అడగవచ్చు క్వశ్చన్ ఎగ్జామ్లో. లేదంటే పురావస్తు శాఖ వారు చేసే తవ్వకాలను ఏ పేరుతో పిలుస్తారు అని కూడా అడగవచ్చు. సో ఉత్కాతనములు అంటారు. తవ్వకాలలో బయటపడిన వస్తువులను, అంటే లభించే వస్తువులను హిస్టరీ టర్మినాలజీ ఏమంటారు? శిలాజాలు అంటారు. ఓకే, అంటే తవ్వకాలలో బయటపడతాయి కదా, అలాంటి వస్తువులను శిలాజాలు అని అంటారు. శిలాజాలు అంటే ఏంటి అంటే ఎముకలు, పుర్రెలు, వెంట్రుకలు, దంతాలు ఇలాంటివి అనమాట. అండ్ మానవుని యొక్క నాగరికతని, అంటే ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగాన్ని మొత్తాన్ని వీళ్ళ యొక్క నాగరికతని, అంటే ఈ 3 శిలాయుగాలని ఒక 60 నిమిషాల సినిమాగా తీస్తే దానిలో 59 నిమిషాలు ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగాన్ని చూపించాల్సి వస్తుంది. కానీ నవీన శిలాయుగాన్ని మాత్రం 1 నిమిషం చూపిస్తే చాలు, అంటే సరిపోతుంది అని చెప్పాడు. ఎవరు అంటే హైమన్ లేవి అనే అతను. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ హైమన్ లేవి అనే అతను ఈయన ఒక పురావస్తు శాస్త్రవేత్త. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే దానికి అర్థం ఏంటంటే ఆ 2 యుగాలలో అద్భుతమైన వస్తువులను కనుగొంటే తర్వాత కాలంలో వాటిని ఉపయోగించుకొని డెవలప్ అయితే అయ్యాడు హైమన్ లేవి. తవ్వకాలు అంటే ఇందాక తవ్వకాలను ఏమని పిలుస్తారని చెప్పాను, ఉత్కాతనములు కదా. సో ఉత్కాతనములు చేయగా బయటపడిన కుండలను, మట్టి పాత్రలను హిస్టరీ టర్మినాలజీలు ఏమంటారని మృణ్మయ పాత్రలని అంటారు. మృణ్మయ పాత్రలు అంటారు కుండలను కానీ మట్టి పాత్రలని. ఓకే, నెక్స్ట్ 1947 కంటే ముందు ఎటువంటి వస్తువులు బయటపడినా దానిని ఖచ్చితమైన కాలం చెప్పేవారు కాదు. అండ్ 1947 కంటే ముందు ఇండియాలో తవ్వకాలు అయితే జరగలేదు, దానికంటే ముందు అయితే జరగలేదు అని ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను స్టార్టింగ్లో, సో ఆ క్వశ్చన్ ఇక్కడే ఉంది. లిబ్బీ అనే ఒక రసాయన శాస్త్రవేత్త, అంటే ఒక శిలాజం యొక్క వయస్సును కనుగొనే పద్ధతిని C14 కార్బన్ డేటింగ్ పద్ధతి అయితే అంటారు. అయితే ఇది లిబ్బీ అనే అతను కనుక్కున్నారు. ఈ లిబ్బీ ఏ దేశానికి చెందినటువంటి అతను అంటే అమెరికా దేశానికి చెందినటువంటి అతను ఈ లిబ్బీ అనే శాస్త్రవేత్త. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, క్వశ్చన్ ఇదే అనమాట. సో ఇతను కనుక్కున్న C14 కార్బన్ డేటింగ్ పద్ధతిని చికాగో వాళ్ళు రిలీజ్ చేసిన సైంటిఫిక్ మంత్లీ అనే మ్యాగజైన్లో చక్కగా వివరించారు. అంటే వ్యాసం కూడా రాశారు ఈ లిబ్బీ అనే అతను. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డేటింగ్ పద్ధతి. మన కార్బన్ డేటింగ్ పద్ధతిని చూద్దాము. చరిత్రలో ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించడానికి C14 లేదా కార్బన్ డేటింగ్ లేదా రేడియో కార్బన్ విధానం ఉపయోగిస్తారు. ఇక్కడ పదాలు బాగా అబ్జర్వ్ చేయండి. రేడియో కార్బన్ పద్ధతి అంటారు, కార్బన్ డేటింగ్ పద్ధతి, C14 పద్ధతి అంతా ఒకటి అనమాట. నెక్స్ట్ కార్బన్ డేటింగ్ విధానాన్ని అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన WF లిబ్బీ అనే శాస్త్రవేత్త 1947లో కనుగొని 1951లో సైంటిఫిక్ మంత్లీ అనే పత్రికలో ప్రచురించినందుకు గాను ఇతనికి నోబెల్ బహుమతి కూడా ప్రదానం చేశారు. ఎందులో అంటే తన కెమిస్ట్రీలో అనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త. సో కార్బన్ అనే అర్ధజీవిత కాలం, కార్బన్ యొక్క అర్ధజీవిత కాలం ఎంత అంటే 5730 అనమాట. అంటే 5730 సంవత్సరాలు దీని జీవితకాలం.
పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణెములు, కట్టడాలు, శిల్పాలు మరియు తవ్వకాలలో బయలుపడిన అవశేషాలు మొదలైనవి భాగంగా అయితే ఉంటాయి ఇందులో. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్లో క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అనేది చూస్తే శిలాజం యొక్క కాల నిర్ణయాన్ని నిర్ణయించే పద్ధతి ఏది అని అడుగుతారు. C14 లేదంటే కార్బన్ డేటింగ్ లేదంటే రేడియో కార్బన్ పద్ధతి. ఈ మూడిట్లలో ఏ పదం వచ్చినా కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. శిలాజం యొక్క కాల నిర్ణయాన్ని నిర్ణయించే పద్ధతిని ఈ 3 రకాలుగా పిలుస్తారు: C14, కార్బన్ డేటింగ్ అండ్ రేడియో కార్బన్ విధానం. నెక్స్ట్ వచ్చేసి లిపిని ఆధారంగా చేసుకొని కాలాన్ని 3 భాగాలుగా అయితే విభజించడం జరిగింది. లిపిని బట్టి చరిత్రను అయితే 3 భాగాలుగా విభజించారు. ఓకే, పూర్వ చారిత్రక యుగం ఫస్ట్ది, అండ్ దీన్ని చారిత్రక పూర్వయుగం అని కూడా అంటారు. అంటే ప్రీ హిస్టారికల్ పీరియడ్. అంటే ఈ కాలంలో ఏంటంటే లిపి అనేది వాడుకలో లేదు, మొత్తానికి వాడుకలో లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సంధి కాలపు యుగం, అంటే మెడివియల్ పీరియడ్. లిపి లేని లిపి ఉన్న కాలాల మధ్య, అంటే లిపి ఉంది ఇందులో లేదు, అండ్ ఈ థర్డ్ వన్లో ఉంటుంది, ఇది మధ్యకాలం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చారిత్రక యుగం, అంటే హిస్టారికల్ పీరియడ్. ఇది లిపి వాడుకలో ఉన్న కాలం. ఫస్ట్ వన్ లిపి లేని కాలం, థర్డ్ వన్ వచ్చేసి లిపి ఉన్న కాలం, ఇది మధ్యలో ఉన్న కాలం అనమాట. ఇక్కడ భారతదేశంలో సింధు నాగరికత మొదటి నాగరికత, ఎందుకంటే ఇందులో లిపి ఉంది. ఇది సుమారుగా 3000 సంవత్సరాల నాగరికత. కానీ 1,00,000 సంవత్సరాలకు క్రితం గంగా నది ఉపనది దగ్గర షోన్ పరివాహక ప్రాంతంలో షోన్ నది నాగరికత ఉంది. మరియు దానికి సమానంగా మద్రాసుకు ప్రాంతంలో కూడా ఒక నాగరికత అయితే వెలిసింది. దీన్ని మద్రాసు నాగరికత అంటారు. సేమ్ ఒకటే టైంలో నాగరికతలు అయితే ఉన్నాయి. ఇందులో లిపి లేదు, అందుకే సింధు నాగరికతను మొదటి నాగరికత అంటారు. లిపి లేనందువల్లే ఈ నాగరికతకు ఫస్ట్ నాగరికత అనరు. సో సింధు నాగరికతలో లిపి ఉంది కాబట్టి దాన్నే మొట్టమొదటి నాగరికత అని అంటారు. ఇక్కడ ఒక పాయింట్ చూసినట్టయితే నిర్దిష్ట ఆధారాలతో నిర్మితమైనదే చరిత్ర. అండ్ దేవుడికి గుడి కట్టించిన మొట్టమొదటి రాజవంశీయులు వచ్చేసి ఇక్ష్వాకులు అనమాట. ఇక్ష్వాకు రాజవంశాలు అంటే గుడి కట్టించారు మొట్టమొదటి రాజవంశీయులు. సో నిర్దిష్ట ఆధారాలతో నిర్మితమైనదే చరిత్ర అని ఏదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఈరోజు క్లాస్ అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికింది కదా, సో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి వీడియోని. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.